హాయ్ అండి. నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశానండి. ఏంటంటే పెళ్ళిలో పెళ్లి కూతురు ఎవరో, పెళ్లి కూతురు తల్లి ఎవరో, వచ్చిన బంధువులు ఎవరో, అక్క ఎవరో, అమ్మ ఎవరో ఏది తెలియట్లేదు అని అన్నారండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియలేదు. నేనేం చేశానంటే సరేలే ఇవన్నీ మామూలుగా బాగా రిచ్ పీపుల్ వాళ్ళ పెళ్ళిలో ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఈ మధ్య లేటెస్ట్‌గా ఒక పెళ్ళికెళ్ళానండి. చాలా బీద వాళ్ళది. కాకపోతే అండి అక్కడ చూసి నేనే షాక్ అయిపోయినా. ఏంటంటే అది చెప్పింది యూట్యూబ్‌లో నిజమేనండి. ఏంటంటే పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందండి బాబు నాకైతే. నిజం ఇది మాత్రం నిజమండి. ఏంటంటే అండి పెళ్లి కూతురు చూస్తే యావరేజ్‌గా ఉందండి. అది ఏందంటే ఆమెను ఎట్లా గుర్తించడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే కెమెరామెన్ ఏం చేస్తున్నాడంటే ఎవరైతే బాగా హెవీగా రెడీ అయ్యి మేకప్ వేసుకొని పెళ్ళికొస్తారు కదా! వాళ్ళని బాగా ఫోకస్ చేసి వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీయడం వల్ల మేమేం చేసినామంటే తనే పెళ్లి కూతురేమో అనుకున్నామండి. కానీ చాలా వరకు చూసా పెళ్లి కూతురు తల్లి బాగా రెడీ అయితుంది. హెవీగా రెడీ అయింది. అక్కలు రెడీ అయినారు. ఫ్రెండ్స్ రెడీ అందరూ వచ్చిన బంధువులు కూడానండి. అసలు ఇది మామూలుగా ఏదో మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళ పెళ్ళి అనుకోవడానికి లేదండి. చాలా 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 అంటే హెవీగా ఖర్చు పెట్టేస్తున్నారండి. పెళ్ళి అనేసరికి ఆ మేకప్‌లకు గానీ, డ్రెసెస్‌కి గానీ చాలా అండి. వెనకటి కాలంలో ఏదైనా ఉంటే అంత ఖర్చు పెట్టేదంతా అమ్మాయికి సారె రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సారె రూపంలో తగ్గిచ్చేసి పిల్లకు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళ పిల్ల చీర కన్నా తల్లి చీర, అక్క చీర, వచ్చిన బంధువుల చీరలు హెవీగా కనిపిస్తున్నాయండి. వాళ్ళకి బాగా పెట్టుకుంటున్నారు కానీ, అమ్మాయికి ఏం కావాలి, అమ్మాయి పోయిన దగ్గర సంతోషంగా ఉందా లేదా అని చూడట్లేరండి. ఈ మేకప్‌లకి, ఈ ఫంక్షన్ హాల్లకి, మళ్ళీ తర్వాత వచ్చేసి హెవీగా ఖర్చు పెట్టేసి, ఆర్భాటాలకి చాలా ఖర్చు పెడుతున్నారు. ఇది నేను బాగా గమనించిన విషయమండి. తర్వాత ఒకటండి మేము అమ్మాయిని కనుక్కోవడానికి చాలా టైం ఎందుకు పట్టిందంటే అండి, ఇట్లా వచ్చిన వాళ్ళని అందరినీ స్క్రీన్ మీద చూపిస్తున్నారనమాట. వాళ్ళనే చాలా సేపండి కొంచెం అందంగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళనే పదే 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 ఏసి ఆ స్క్రీన్ మీద వాళ్ళని చూపిస్తున్నారు. తర్వాత తెలిసింది ఏందంటే అమ్మాయి అరుంధతి నక్షత్రాన్ని చూపియడానికి తీసుకెళ్లారు. అంతలోపు ఆయన ఇవన్నీ ఏసి చూపిచ్చాడు. తర్వాత మాకేం తెలిసిందంటే వచ్చిన పెళ్లి కూతురుని చూసి మేమే షాక్ అయ్యాము. పెళ్లి కూతురు నార్మల్‌గా సింపుల్‌గా ఉందండి. వాళ్ళ మమ్మీ గాని, వాళ్ళ అక్క గాని, చెల్లి గాని, వచ్చిన బంధువులు గాని హెవీ మేకప్ తోటి సూపర్ అంటే సూపర్‌గా రెడీ అయ్యారండి. ఆ అమ్మాయిని కనుక్కోవడానికి మాకు ఒక చిట్కా ఏం వాడామంటే అండి, మెడలో పూల మాల ఉంది. అది చూసి మీ అమ్మాయి అనుకున్నామండి. అంత ఘోరంగా అయిపోయిందంటే నేడు పెళ్ళిళ్ళంటే చాలా ఘోరంగా ఉన్నాయి. కానీ కొంచెం ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మనము ఒక సంస్కృతి, సంప్రదాయం అనేది ఉంటది కదండీ! ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఎలా రెడీ అవ్వాలి? ఎప్పుడు రెడీ అవ్వాలి? అనేది కూడా తెలుసుకోండి బాబు. నాకైతే చాలా చాలా అంటే చాలా విచిత్రం అనిపిచ్చేసింది. నవ్వు గూడా వచ్చిందండి. మీరు కావాలంటే ఒకసారి మీ మీ ఫంక్షన్‌లల్లకి ఎళ్లి చూడండి. గమనించండి ఫస్టు. ఎళ్తారు అందరూ గానీ గమనించరు. గమనించండి. పెళ్ళికొచ్చిన వాళ్ళు కూడా పెళ్లి కూతురులాగా రెడీ అవుతున్నారు. అదేంటో మరి. కాదంటారా అండి? ఇది నిజమా కాదా చూడండి ఒకసారి. తప్పుగా అనుకోకండి. నేను ఏదో గమనించింది మీకు చెప్పాలనుకున్నాను. చెప్పాను అంతే. సారీ అండి ఏమన్నా ఉంటే. థ్యాంక్ యూ అండి.